హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఒక మూవీ రివ్యూ ఇస్తప్పుడు నేనైతే వీక్కి 1 కానీ 2 కానీ మూవీ సజెషన్స్ వీడియోస్ చేద్దామని. సో మూవీ కాదు కానీ ఇది ఒక సిరీస్, లైక్ లెంతీ సిరీస్ ఏం కాదు, 3 hours ఉంటుంది వాచ్ టైమ్. గుడ్ వైఫ్ అని ప్రియమణి గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనమాట. ఇంకా సంపత్ ఉన్నారు, ఇంకా 2 చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు మెయిన్ క్యారెక్టర్స్లో. లైక్ ఈ సిరీస్ అంతా కోడ్ డ్రామా అనమాట. మీకు ట్రైలర్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. ఇది కోడ్ డ్రామా అని చెప్పా కదా. కోడ్ డ్రామా అంటే లైక్ ఒకటే కేసు మీద కాదు, ఒక 3-4 కేసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సిరీస్ మొత్తం. అండ్ మరీ లెంత్గా ఏం లేదు. అండ్ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఇంకా మూవీలో ప్రియమణి గారు చాలా బాగా యాక్ట్ చేశారు, గ్రేస్ఫుల్గా. అండ్ గుడ్ వైఫ్ నేమ్కి తగినట్టే ఉంటుందన్నమాట. మేబీ గుడ్ మదర్ అని పెట్టుంటే బాగుంటుంది ఇంకా సిరీస్ నేమ్. బికాజ్ మదర్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు ప్రియమణి గారు. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సంపత్ గారు హీరోనో విలనో అర్థం కాదు మూవీలో, సో ఈ సిరీస్లో. మీరు కూడా హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అంటే కోడ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది, ఆర్గ్యుమెంట్స్ కానీ అవంతా. ఇంకా లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి వేరేవి కూడా, వాళ్ళు కూడా చాలా బాగా నటించారు. అండ్ గుడ్ మెసేజ్ కూడా ఉంది సిరీస్లో అయితే. ఈ వీక్కి సజెషన్ ఇది. లైక్ ఇది July 4th లైక్ రిలీజ్ అయింది, కానీ నేను ఈ వీకే చూశాను. అప్పుడు కుదరలేదు, చూద్దాం అనుకున్నా, కొద్దిగా చూసి వదిలేసి మళ్ళీ టోటల్గా ఇప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. సిరీస్ అయితే చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇంకా నేను ఇంకొక మూవీ కూడా చూశాను, దాన్ని రివ్యూ కూడా ఇస్తాను, వెయిట్ చేయండి లాస్ట్లో. ఇంకా మీకు మేమైతే బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్దామని అనుకుంటున్నాము. లైక్ మరీ లెంతీగా అదే పనిగా కాకుండా ఒక ఎపిసోడ్కి ఒక వీడియో మాత్రమే. లైక్ చాలామంది ఒక్కొక్క ఎపిసోడ్కి 10 వీడియోస్ చేస్తారు కదా, ట్రైలర్ రివ్యూ అని. లైక్ టీజర్ రిలీజ్ అయిన ప్రతిసారి ప్రోమోకి చేస్తారు కదా వీడియో, అలా కాకుండా ఒక ఎపిసోడ్కి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాము. దాని మీద మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ చేయండి. లెంతీగా కాకుండా మ్యాక్సిమం ఒక 5 to 10 minutes లోపే వీడియో ఉంటుంది. అండ్ కాంట్రవర్సీ అలాంటివి ఏమి ఉండవు రివ్యూలో. మోస్ట్లీ పొలైట్గా చెప్పడానికి ట్రై చేస్తాము రివ్యూస్. ఇంకా థియేటర్కి వెళ్ళి 3 BHK మూవీ చూద్దాం అనుకున్నాము, అసలు కుదరలేదు. ఇంకా OTTలో వస్తే చూస్తాము. 3 BHK బాగుందని చెప్పారు చాలామంది. ఇంకా ఆల్సో జూనియర్ మూవీ కూడా చాలా బాగుందని అన్నారు. శ్రీలీల, కిరీటి, జెనీలియా గారు నటించారు. ఈ మూవీ చాలా బాగుందని చెప్పారు. ఎమోషన్ కానీ కామెడీ కానీ డ్రామా బాగుందని చెప్పారు. చూడాలని అనుకుంటున్నాము. లైక్ ఇంకా వీలైనప్పుడు వెళ్తాము. ఒకవేళ వెళ్తే తప్పకుండా దాని రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేయాలో, మీ ఒపీనియన్ ఏంటి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ నేను ఇంకో మూవీ చూశాను. దీంట్లో నాకు లైక్ అందరూ నోన్ ఫేసెస్ ఏం కాదనమాట. ఇందులో నోన్ ఫేస్ అయితే టేస్టీ తేజ అనమాట. అండ్ మిగతా వాళ్ళని లైక్ ఎక్కడో చూసినట్టుంది కానీ అంతగా రికగ్నైజ్ చేయలేదు, అంతగా తెలీదు. లైక్ 6 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటుంది, ఇంకొక లీడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, టోటల్ 7. ఇంకా ఇది ఒక సస్పెన్స్ మూవీ. లైక్ టోటల్గా బాగుంటుందని నేను చెప్పను, అంటే ఫ్రేమ్స్ అన్నీ కూడా అంత రిచ్గా ఉండవు. లైక్ నార్మల్ ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ మెసేజ్ అయితే బాగుంటుంది మూవీలో. ఇంకా అందరూ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, మెసేజ్ మాత్రం చాలా బాగా కన్వే అవుతుంది. మీరు ఇది రిలీజ్ అయ్యి కొన్ని రోజులు అయింది, లైక్ ఈ వీక్ అని కాదు, ఒక 2-3 weeks అయి ఉంటుంది రిలీజ్ అయ్యి.
ఈ మూవీ అయితే ఈ వీక్లోనే చూశాను. ఆ మూవీ అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. బాగుంటుంది. ఇంకా మెసేజ్ ఓరియంటెడ్, యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ ఒక సీరియల్ కిల్లింగ్ అని లైక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. చాలా ఎంగేజింగ్ ఉంటుంది అప్పుడు మాత్రం. లైక్ మిడిల్లో కొన్ని పార్ట్స్ అంతా బాగుండవు, బోర్ కొడుతుంది, కానీ మిగతా అంతా బాగుంటుంది. లైక్ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది మూవీలో అయితే. బాగుందని అనిపించింది నాకైతే. ఇంకా వేరే మూవీస్ చూద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇంకా మీరు కూడా ఏమైనా మూవీస్ చూసి ఉంటే నాకు సజెస్ట్ చేయండి. తప్పకుండా చూస్తాను, అవి ట్రై చేస్తాను చూడడానికి. అండ్ లాస్ట్ వీక్ నేను 11 మూవీ సజెస్ట్ చేశాను కదా మీకు. ఇంకా బ్లైండ్ స్పాట్ కూడా సజెస్ట్ చేశాను. అవన్నీ మీరు చూసినట్టయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అంటే ఆ మూవీస్ చాలా బాగుంటాయి అండ్ మెసేజ్ ఉన్న మూవీ అనమాట 11 అయితే, నవీన్ చంద్ర గారిది. సో ఆ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి కూడా. ఇప్పుడైతే అంత మంచి మూవీస్ ఏం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి చూడాలి. ఇంకా హరిహర వీరమల్లు వస్తే అదైతే తప్పకుండా చూడాలి. చాలా రోజులైంది ఒక మంచి మూవీ వచ్చి. ఎలా అనిపిస్తుందో చూడాలి. ఇంకా పవర్ స్టార్ది కాబట్టి వెయిట్ చేస్తున్నాను నేను ఆ మూవీ కోసం. లైక్ అంటే నేను ఎవరి ఫ్యాన్ కాదు బేసికలీ. నేను రజనీకాంత్ ఫ్యాన్ అనమాట తమిళ్లో. తెలుగులో అయితే అందరు హీరోస్ నచ్చుతారు, కానీ ఇంకా పవర్ స్టార్ ఒక మంచి హీరో మూవీ అయితే ఇంకా చూడాలనిపిస్తుంది కదా. సో అలా అంటే నేను బేసికల్లీ హీరోయిన్ అట్లా బాగున్నారా లేదా అది చూడను. ఎవరు పెద్ద హీరోనా పెద్ద యాక్టర్ అని కాదు. మూవీ బాగుంది అంటే వెళ్తానన్నమాట. అలానే చాలా మూవీస్కి వెళ్తూ ఉంటా. ఎందుకు అంటే మరీ బాలేని మూవీస్కి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, మనకేం ఊరికే రావు కదా. కానీ మనకి టైం పాస్ అవుతుంది. ఆర్ థ్రిల్లర్ మూవీస్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ ఆల్సో లైక్ ఫిక్షనల్ మూవీస్ ఇలాంటివి అయితే కొంచెం మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా. లైక్ వీక్లీ ట్వైన్స్ కానీ వెళ్తే తప్పేం లేదు మూవీస్కి. ఇంకా ప్రజెంట్ అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అంటున్నారు. నిధి అగర్వాల్ అయితే 1 డేలో మొన్న ఏదో చెప్పారు, ఒక 14-15 ఇంటర్వ్యూస్ ఇచ్చిందని. డెడికేషన్కి అందరూ మెచ్చుకుంటున్నారు. అండ్ నార్మల్గా ఒక హీరోయిన్ అన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అంట. మరి మిగతా వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు, నేను ఏదో మీమ్లో చూశాను ఇది. సో బాగా అనిపించింది, అందుకే చెప్పాను. ఇంకొంతమంది ఏమో అవకాశాలు లేక టైంపాస్ కోసం ఇస్తుంది అలా ఇలా కామెంట్ చేస్తున్నారు. చూడాలి. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.